ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారండి? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 130వ సంకీర్తన మొదటి మాట నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని కాస్త గమనించండి. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదువుబడిన ఈ వాక్య భాగంలో యాత్ర కీర్తనలో ఈ మాట ప్రభు ప్రస్తావించాడు. ఏమని? యెహోవా, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెడుతున్నానయ్యా. నిజమే కదా. ఈ రోజున ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆక్రందనతో బాధపడుతున్నారు. ప్రతి కుటుంబము ఏదో ఒక సమస్యతో తల్లడిల్లిపోతూ ఉంది. అవునా కదా? తల్లులారా, తండ్రులారా, ప్రియమైన దైవ జనాంగమా, పరిశుద్ధ పిల్లలారా, మనము ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆయన నరాలాడుతున్న నరుడు కాదమ్మా. నీ మొరను విని దాటి వెళ్ళే దేవుడు కాదు. నీ కష్టాలను చూసి చేసుకున్న కర్మరా అనుభవించు అనే దేవుడు కాదు. ఇతగాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, నేను అగాధ స్థలాల్లో ఉండి నేను నీకు మొరపెడుతున్నానయ్యా. ఈ వ్యక్తిని మనము అగాధములో ఉన్న వ్యక్తి ఎవరైనా మొరపెట్టడం నేర్చుకుంటున్నారా? ఈ రోజున మన పిల్లలే కడుపును పెట్టిన పిల్లల్ని గద్దిస్తే ప్రేమతో డాడీ అని పలకరిస్తున్నారా? చూడండి, ఈ రోజున మన పిల్లల్ని మనం కొట్టలేని పరిస్థితిలో ఉన్నాం, గద్దించలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజున సొసైటీలో ఏదైనా కీడు జరిగితే మొరపెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? నష్టం సంభవిస్తే ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో, ఆ దేవుడే మాకెందుకు ఈ కష్టాలు పెడుతున్నాడు, మాకెందుకు ఈ బాధలు పెడుతున్నారు అనేవాళ్ళు లేకపోలేదు. బిడ్లారా, ఈ వాక్యము ఈ ఉదయకాలం సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ భక్తుడిని మనం ఎంతైనా మెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? అగాధంలో ఉండి మొరపెడుతున్నానయ్యా అన్నాడు. అగాధం అనగా ఏమిటి? అది చెప్పలేని గొయ్య, చెప్పలేని పరిస్థితి, చెప్పుకోలేని బాధల్లో అతగాడు ఉన్నట్లుగా ఈ వాక్యము మనకు అర్థమవుతుంది. నాకు ఈ వాక్యం చదివినప్పుడు యోనా గారు జ్ఞాపకం వచ్చాడు. యోనా గారు ఎక్కడున్నాడండి? సముద్రపు తిమింగిలపు కడుపులో ఆ తిమింగిలము అగాధములకు వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుని మాట వెనుక అగాధంలోకి వెళ్ళిపోయావేమో, అప్పులు ఎక్కువైపోయి అగాధంలోకి వెళ్ళిపోయావేమో, కుటుంబ పరిస్థితులు తాళలేక తట్టుకోలేక అగాధంలోకి వెళ్ళిపోయావేమో. ఒక మాటలో చెప్పాలంటే జీవితం మీద విరక్తి చెంది ఇక మరణమే శరణమని బ్రతుకుతున్నావేమో. నాకైతే తెలియదు, కానీ జీవము కలిగిన దేవుని మాట సూటిగా ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతుంది. ఓ నా తల్లి, భయపడొద్దమ్మా. ఓ నా తండ్రి, భయపడొద్దయ్యా. ఓ నా కుటుంబ సభ్యులారా, భయపడకండి అయ్యా. ఆయన ఎవరో తెలుసా? మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు, ప్రార్థన చేసేవారిని లేవనెత్తే దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా. ఈ రోజున అగాధంలో ఉన్నప్పుడు చాలామంది బంధువులకు మొరపెట్టుకుంటారు, స్నేహితులకు మొరపెట్టుకుంటారు, ఉద్యోగ స్థలాల్లో అధికారులకు మొరపెట్టుకుంటారు, ఎమ్మెల్యేలని, ఎంపీలని, భూపతులను, అధిపతులను మొరపెట్టుకుంటారు. నాయనా, మా ఆక్రందన వినండి. ఈ రోజున మీరు గమనించండి, ఏదైనా కుటుంబాల్లో సంభవిస్తే వెంటనే టీవీ9, ఈ టీవీ9లో యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాయి. యూట్యూబ్లో చూసిన అధికారులు స్పందిస్తూ ఉన్నారు. వారికి ఏదో చేస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. నిజమే కదా బిడ్లారా? నేనంటాను, ఏ రోజైనా నీకు సహాయం చేస్తే ఖచ్చితంగా మేము చేసామని చెప్తారు. కానీ నువ్వు అగాధంలో దేవునికి మొరపెట్టగలిగితే
ఆయన నీ మొర ఆలకించి నిన్ను బయటకు తీసుకొని వచ్చి నీ శ్రమల్లో నుంచి విడుదల ఇచ్చి నీ నోటి నిండా నవ్విచ్చి నీవు చెబితే తప్ప నేను నీకు మేలు చేశానని దేవుడు ఎన్నడూ చెప్పడు. నీ కృతజ్ఞత భావాన్ని చూసేవాడే గాని ఆయన రిటర్న్ థ్యాంక్స్ గివ్ ఆశించేవాడు కాదు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మంచి సమరయుడు, మన దేవుడు మంచి స్నేహితుడు, మన దేవుడు తండ్రిలాగా తల్లిలాగా ఆదరించేవాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక సేవకుడిగా దండం పెట్టి బ్రతిమలాడుకుంటున్నా యేసయ్యకి మొర్ర పెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే యోనా గారిని బయటికి తీసుకొచ్చినట్లుగా, యోనా గారిని మరలా ఆ నినివే పట్టణానికి తీసుకొని వెళ్ళినట్లుగా నిన్ను కూడా నా దేవుడు ఏ అగాధంలో కూరుకుపోయి ఏ శ్రమస్యల్లో తల్లడిల్లిపోతున్నావో దానిలో నుంచి మానవుడు ఎవ్వడు నిన్ను విడిపించలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. నాకైతే తెలియదు, కానీ ఈ వాక్య స్వరూపుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొర్ర పెడితే నేను నిన్ను విడిపించగలను, మొర పెడితే నీ అప్పుల్లో నుండి విడిపించగలను, మొర పెడితే నీ రోగా నుండి నేను విడుదల ఇవ్వగలను, మొర పెడితే నీ పరిస్థితులన్నిటి నేను ఆశీర్వాదకరంగా మార్చగలను. మొరపెట్టండి, దేవుని కార్యాన్ని పొందండి. మీ కుటుంబంలో బలమైన కార్యాలు అనుభవించి దేవునికి సాక్షిగా బ్రతకాలని ఈ మాటలు ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, మరి మొరపెట్టండి. చింత, దుఃఖం, వేదన పక్కన పెట్టేసి మొరపెట్టి పరలోకపు దీవెనలన్నీ పొందుకొని ప్రభుకి కృతజ్ఞులై బ్రతకండి. యేసయ్య మీ అందరినీ విడిపించి రక్షించి కాపాడునుగాక. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ మొరపెట్టే అనుభవాన్ని యేసయ్య దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, అగాధంలో ఉండి ఎంతో మంది భక్తులు మొరపెట్టి అద్భుతాలు పొందుకున్నారయ్యా. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ నీ వారి పరిస్థితులన్నిటిలో మొరపెట్టి అద్భుతాన్ని పొంది నీకు సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ. ప్రతిరోజు అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ఇది ఒక గొప్ప పని అనుకోండి. ఎందుకో తెలుసా? పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పలేవు, షేర్ చేయొచ్చు. ఏదో ఒక సందర్భంలో ఆమె వింటుంది, ఆ అగాధంలో ఉన్నాను కదని విశ్వసిస్తుంది, పట్టబడి మందిరంలో చేర్చబడుతుంది. కనుక వీలైతే అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి, పరలోకపు దీవెనలు అనుభవించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.